ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రయాచిత్త దీక్షలో భాగంగా అమ్మవారి టెంపుల్ దగ్గర విలేకరులతో మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని కాపాడడమే నా లక్ష్యం, హిందూ ధర్మాన్ని రక్షించడమే నా యొక్క లక్ష్యమని ఆయన ప్రసంగిస్తూనే ఇంకొక వైపున దీనికి సరైన మద్దతు లేదు, ప్రజలందరూ దీన్ని ఆలోచించాలి, ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి హిందువులందరూ ఆలోచించాలని ఆయనకు ఉన్నటువంటి ఒక దురుద్దేశాన్ని విలేకరుల ముందు ప్రస్తావించడం జరిగింది. ఎందుకు నమ్ముతారు సార్? మీ సీఎం గారు పొరపాటునో గ్రహపాటునో అన్న ఒక మాటను ఈఓ గారి ద్వారా నిజం చేయాలని, దాన్ని ఇంకా మీరు నిజం చేయాలని చూస్తే ప్రజల నుంచి ఎందుకు స్పందన వచ్చింది? ధర్మోద్ధారకుల నుంచి ఎందుకు స్పందన వస్తుంది? ధర్మాన్ని ఎప్పుడు ధర్మాన్నే రక్షించుకుంటుంది. నెయ్యిలో కల్తీ జరగలేదన్నది నిజం, అందుకే దేవుని వైపు అందరూ నిలబడ్డారు. మీరు చెప్పేది అబద్ధమని జనాలు నమ్మారు, అందుకే మీ వైపు ఎవరు నిలబడ్డం లేదు. కాబట్టి ధర్మాన్నే రక్షించుకుంటుంది. ధర్మో రక్షిత రక్షిత ధర్మో అన్నారు.